మీ పనులు కనుక ఏవైనా అవ్వకపోతే గవర్నమెంట్ అధికారులని బెదిరించి చేయించుకుంటారంట, నిజమేనా? ట్రాన్స్ఫర్లు అయినా చేయిస్తారట. ఎవరు చెప్పాడండి ఆ మాట? ఎవరు పడితే వాళ్ళు చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, అది చేస్తున్నాం అనేది మాట వాస్తవం కాదు. మీరు చెప్పిందే రాంగ్ క్వశ్చన్ చెప్పారు నాకు. నేను బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళే చిన్న అమ్మాయికులే కాదమ్మా. ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్పండి, మీరు రుజువు చేయించండి, నేను మాట్లాడతాను. మీరైతే ఇంతవరకు ఎవరిని బెదిరించలేదా అంటే ఏం చెప్తారు? అవును, అదే అంటున్నాను కదా, మీరు నాకు రుజువు చేయండి. నేను ఎవరిని బెదిరించాను? ఇవాళ వరకు నేను బెదిరించానని చెప్తున్నారు కదా, నాకు రుజువు చేయించండి ఈ మీడియా ద్వారాగా, నేనే మీకు చెప్తాను. అంటే సార్, ఇప్పుడు మీరు చాలా సీరియస్ పర్సను, కొంచెం మూర్ఖుల్లాగే ఉంటారు. మాట తేడా వచ్చిందంటే ఎవరైనా మూర్ఖుడైపోతారమ్మా, నువ్వునా మూర్ఖుడైపోతావు. ఇప్పుడు కరెక్ట్గా ఉందనుకో, ఏదైనా ఒక కరెక్ట్ వేలే అవుతుంది. అది రాంగ్ అన్నప్పుడు నువ్వు రాంగ్ అవతల చెప్పిన వాళ్ళు వినకపోతే నువ్వేం చేస్తావు? రాజకీయంగా ఎదుగుతున్నారు బొత్స అనుచరులు వీళ్ళు, అంటే దానికి మీ సమాధానం? అనుచరులు అవి ఏం కాదండి, ఆయన అంటే అభిమానం మాకు, అంతే. చెప్పిన వాళ్ళు ఎంతో చెప్తారు, ఆయన అనుచరుడు, ఈయన అనుచరుడు, సీఎం అనుచరుడు అని. నేను ఇవాళ కూడా పార్టీలో కార్యకర్తనే, విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈరోజైతే మన ముందు గెస్ట్గా ఉన్నారు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ నాసిర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు పొలిటికల్గా ఎందుకు రావాలి అనుకున్నారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? పొలిటికల్గా రావాలన్నది ఒక నా డ్రీము. ఓకే. మేబీ మా ఫాదర్ వచ్చేసి 1974 నుంచి పొలిటికల్లో ఉన్నారు. 1974 మన ఎన్టీ రామారావు గారి టైంలో నుంచి ఆయన అభిమాని. ఓకే. దాని తర్వాత ఆయన సినిమాలు చూసి ఆయన అభిమానంగా అలాగా ఆయన టీడీపీలో రావడం జరిగింది. మేబీ 1983 వరకు కూడా మా నాన్నగారు రామారావు గారు ఫ్యాన్గా ఉంటూ అప్పుడు ఆయన రాజకీయం ఇది చేసినప్పుడు, ఎస్టాబ్లిష్ చేసినప్పుడు టీడీపీ వాళ్ళు, అప్పుడు మా ఫాదరు ఎన్టీ రామారావు గారు టీడీపీ హయాలో మా ఫాదర్ అక్కడ ఇది చేశారు, రాజకీయంగా చేశారు. అంటే ఈ నాయకత్వ లక్షణాలు అనేవి మీకు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? అంటే ఇలా ప్రశ్నించాలి, ఒక తప్పు జరగకూడదు, మనకు న్యాయం జరగాలి, ఈ అవగాహన. నేను చిన్నప్పటి నుంచే చాలా డిఫరెంట్గా పెరిగాను నేను. ఓకే. మా కుటుంబంలో దాదాపు 8 మంది చిన్నాళ్ళు మనం. మా నాన్నగారికి పెద్ద. ఓకే. మా నాన్నగారు పెద్ద, మా నాన్నగారికి నేను పెద్ద. నాకు దాదాపుగా ఒక 28 మంది అన్నదమ్ములు, చిన్న పిల్లలందరూ. ఆడపిల్లలు ఒక 15 మంది, 14 మంది అంత ఉన్నారు మొత్తం కుటుంబం. ఇవాళ అలా చూసుకుంటే 3-4 జనరేషన్ చూసుకుంటే మనం 150 మంది ఉన్నాం మన కంటర్మెంట్. అంటే చిన్నప్పటి నుంచి ఇలా ప్రశ్నించే భావజాలంతోనే అడిగేవాడిని. నాకు చాలా ధైర్యం కూడా ఉండేది. స్కూల్లో టీచర్ని కూడా అలాగే ఉండే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేనా చదువుకున్నాను, 7th క్లాస్ దాకా చదువుకున్నాను. 7th క్లాస్ చదువుకున్నాను. దాని తర్వాత వ్యాపారం రీచ్గా ఎవరు లేకపోతే మా నాన్నగారితో కొద్ది పాపం ఆయనే కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజుల్లో నేను అన్నీ వదులుకొని, నేను చదివింది బెంగళూరులో. ఓకే. చాలా పెద్ద స్కూల్లో చదివాను. అక్కడ తీసుకుని లేచారు మా నాన్నగారు. నాకు ఎటువంటి లోటు కూడా నా కుటుంబం నుంచి నాకు రాలేదు. ఆ రోజుల్లోనే మాకు 20 సంవత్సరాల విషయం, 25 సంవత్సరాల కిందట విషయం చెప్తున్నాను మీకు. ఆ రోజుల్లోనే మా నాన్నగారు నాకు 5,000 రూపాయలు పంపించేవారు, మనీ ఆర్డర్. ఎంత అండి? 5,000 ఆ రోజుల్లో. మా ఫ్రెండ్స్ అందరూ ఇదేట్రా 5,000 రూపాయలు, ఇంత డబ్బులు ఏం చేసుకుంటాం? అప్పుడు 1000 రూపాయల కాగితాలు, 500 కాగితాలు ఉండేవి కాదు కదా, 100 రూపాయల కాగితం ఇంత కట్టొచ్చేది ఆ రోజుల్లోనే. మా వార్డనే గాబరైపోయేవాడు, ఏంటిది ఇంత డబ్బు ఏం చేస్తాను, నేను దాస్తాను, నాకు తెలిసిలే దాయడం అని చెప్పాను ఆ రోజుల్లోనే. అంటే ఇప్పుడు మీరు సార్ 7th క్లాస్ వరకు ఎందుకు చదువుకుని ఆపేయడం ఎందుకు జరిగింది? అంటే తర్వాత వ్యాపారంలో మా నాన్నగారికి ఎవరు తోడలేడు. మా తమ్ముళ్ళందరూ అప్పుడు చిన్నోళ్ళు, అప్పుడు వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఒక తమ్ముడు లండన్లో ఉన్నారు, తర్వాత మిగతా తమ్ముళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు అని చెప్పేసి మా నాన్నగారికి ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో నాకు కూడా బుర్రకు ఎక్కలేకుండా ఇంక వచ్చేసాను. అక్కడ ఇల్లు గుర్తొచ్చి, మా అమ్మ గుర్తొచ్చి వచ్చేసాను. ఓకే. అది మరి అంత అభిమానంగా ఉన్నటువంటి కుటుంబం టీడీపీలో నుంచి అంటే మీ నాన్నగారు బయటకు వచ్చారా, లేదా మీరు రావడమే వైసీపీలో అసలు ఎందుకు జాయిన్ అయ్యారు? టీడీపీలో మీకు ఏం నచ్చలేదు? నచ్చడానికి నచ్చకపోవడానికి కాదు, మా నాన్నగారు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఉండేవారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానమే కాదు, పార్టీ పరంగా అప్పుడు అంత బలంగా ఏ పార్టీలు లేకుండా ఓకే అప్పుడు ఆయన టీడీపీలో అలా కొనసాగారు. ఓకే. మీకు వైసీపీలోకి ఎందుకు రావాలనిపించింది? అసలు మీకు ఏం నచ్చింది ఆ 2009 మీరు పార్టీలోకి వచ్చినప్పుడు? 2009లో మా కుటుంబం నుంచి మా తమ్ముడు, అంటే మా సొంత చిన్నాన్నగారు అబ్బాయి ఒకటి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్లో ఒక మంచి స్థానంలో ఉన్నారు ఆయన. ఓకే.
ఇవాళ ఆయన జాబ్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. దానివల్ల మైనారిటీస్ కూడా ఆయన చాలా రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ అని చెప్పేసి చాలా వరకు బాగా చేశారు. కాబట్టి ముస్లిమ్స్ పార్టీ అంటారు, మైనారిటీ పార్టీ వచ్చేసి కాంగ్రెస్. ఓకే. ఆ కాంగ్రెస్ వల్ల రాజశేఖర రెడ్డి గారు ఉండడం, దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు ఉండడం వల్ల మన పార్టీకి వచ్చింది. ఆ అభిమానంతో అయితే మీరు ముందుకు వచ్చారు. చెప్పండి. కానీ మీరు వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీస్కి ఏం చేయలేదు అని అంటే దానికి మీకు సమాధానం ఏంటి? ఇప్పుడు 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఏమి జరగలేదు మైనారిటీస్, కానీ మీరు నాకు అడగండి, నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఇంతకు ముందైతే లోన్స్ చాలామందికి ఇచ్చేవాళ్ళు, లేకపోతే మీ మసీదులు బాగు చేయించుకోవడానికి టీడీపీ హయాంలో 10 లక్షల వరకు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఒక జిల్లాకి. ఇవేవి ఈ ప్రభుత్వం వచ్చినాక చేయలేదు వాటన్నిటిని. ఎవరు చెప్పారు? తప్పు మాట అది. మా కార్పొరేషన్లోనే దాదాపుగా మనకు 6 కోట్ల వరకు మన స్టేట్ మొత్తం మీద మన జిల్లాకి అప్పచెప్పింది 1,70,80,00,000 అనుకుంటాను. మనం ఆల్రెడీ పార్తీపురం, బొబ్బిలి, సాలూరు వాళ్ళకి మైనారిటీస్కి స్కీమ్ ఇచ్చాం. చెప్తారు అవ్వలేదు అని, అందరికి చెప్తాం చూసాం చూడండి అని చెప్పలేము కదా. మన మైనారిటీస్కి బాగా చేసాం, ఈ ప్రభుత్వంలో చాలా బాగా చేసాం. అంటే మైనారిటీలకి సుముఖంగానే మీరు లోన్లు అన్నీ ఇస్తున్నారు అయితే? ఇచ్చాం, ఆల్రెడీ ఇచ్చున్నాం. ఓకే. ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చుంటారు సార్ మీరు డైరెక్టర్ అయిన తర్వాత? కానీ నేను దాదాపుగా ఒక 11-12 మందికైనా నేను ఇప్పించి ఉన్నాను. అంటే ఫండింగ్ కొద్దిగా బడ్జెట్ లో వల్ల ఇప్పించుకోలేకపోయాం, లేకపోతే ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ గవర్నమెంట్లో ఇన్షాల్లా తప్పకుండా ఇంకా ఇప్పిస్తాం. ఓకే. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మీకు అన్యాయం జరుగుతుంది, ముస్లిమ్స్కి మీ యొక్క హక్కులకు భంగం కలుగుతుంది అని కొంతమంది అయితే రైజ్ అయ్యారు. ఆ చట్టాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? సపోర్ట్ అయితే ఇవ్వలేదు కదమ్మా. అంటే ఇప్పుడు ఎంపీలు అందరూ కూడా ఆ బిల్లుకి ఆమోదంగా మరి వేశారు అని అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆమోదించినట్టే కదా? అలాగ కాదు, అది యాక్చువల్ వచ్చేసి ఇంకా పెట్టారు కానీ ఇంకా ఆమోదం అవ్వలేదు. అది ఓకే. అది జియో సెంటర్లో ఇంకా పాస్ అవ్వలేదు. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలకి పెట్టమని చెప్పారు కదా మీరు, అదన్నది వాస్తవాలు కాదు. అది మామూలుగా అలా చూపెట్టారు అంతేగాని ఆయన ఏమి ముస్లిమ్స్కి వ్యతిరేకం అయితే కాదు. అయితే ఏదైనా వ్యతిరేకం కాదు, అన్ని పాజిటివ్గా అయితే చెప్తున్నారు. కానీ బయట అయితే మాత్రం ఆ చట్టం ఆమోదించింది, ఎంపీలు కూడా అంటే వాళ్ళకి యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మంచిదే అన్నట్లు అని. ఇది జరిగిపోయిన విషయమే. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఇంత జరుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. వైపు నేను ఉన్నామేంటమ్మా, మైనారిటీస్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. నేను ఒకటి ఉన్నామేంటి? ఇవాళ మీరు రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడైనా ఈ 13 జిల్లాల రాష్ట్రంలో చూసుకుంటే మీకు 90% మైనారిటీస్ ఓట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సాలిడ్ ఓట్స్. ఇది వేరే కులాలు మతాలు వాళ్ళు మనం ఏమీ చెప్పలేము, కానీ అటు ఇటు మారగలరు. కానీ మైనారిటీస్ అనేది పక్క రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ అంతా 90% ఓటింగ్. ఇది వన్ సైడ్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి. మైనారిటీస్ మాత్రం ఎవరో చెప్తుంటారు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి, అది వాస్తవాలు కాదు. అంటే సార్ ఇప్పుడు మీరు రాజకీయంగా ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకెళ్తున్నారు యాక్టివ్ పార్టిసిపేషన్తో. ఇక్కడ విజయనగరంలో మీకు సపోర్ట్ ఉన్న నాయకుడు ఎవరు అంటే వైసీపీలో ఎవరి పేరు చెప్తారు? అందరూ సపోర్టే, మనకి పెద్దోళ్ళు ఉన్నారు. మీ రాజకీయ గురువు గారు అంటే అందరికీ మనం గురువుగా భావిస్తాం. ఒకరికైతే మనం చెప్పము, అలాగలా చెప్తాం. ఇప్పుడు మాకు ఏ కన్ను కావాలంటే ఇది మంచిది అది మంచిది మనం చేసుకోలేం. కాబట్టి అందరూ నాకు బాగా ఆదరిస్తారు, బాగా నాకు ఇది చేస్తారు, చారదీస్తారు. మన ఎమ్మెల్యే కానీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే వైసీపీ పార్టీలో అయితే ఒక క్రమశిక్షణ ఉంటుంది, అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మంచి రిలేషన్షిప్స్ ఉండాలని. మీరు ఎమ్మెల్యే గారికి ఏదో పని మీద వెళ్తే సార్ చేయకపోవడం వల్ల మీకు చిన్న మనస్పర్ధలు ఉన్నాయని అయితే టాక్ ఉంది. ఆయన ఎప్పుడు కూడా మనకి ఏ విషయంలో కూడా మనకి ఎప్పుడు అడ్డు పెట్టలేదు. ఎమ్మెల్యే గారు మనకి అడ్డు పెట్టడం కానీ అది చేయవద్దు ఇది చేయవద్దు అని చెప్పడం కానీ అలాగేమీ నాకు చెప్పలేదు. ఆయన అంటే మనకు అభిమానమే. అంటే ఎటువంటి మనస్పర్ధలు అయితే లేవు? లేదు, 100% ఓపెన్గా చెప్తున్నాను కదా మీకు. నేను అది చెప్పుకుంటారు జనాలు, ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళనని. నేను వ్యాపారం కారణాల వల్ల కొన్ని వేరే దాని మీద వెళ్ళను తప్ప అలాగేం లేదు. ఎమ్మెల్యే గారు అంటే మనకి అభిమానమే. ఆయన పక్షాన్నే ఎప్పుడైనా సరే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఫుల్ ఫ్లెక్స్గా మనం వర్క్ చేస్తాం ఆయన గురించి. ఓకే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అనేది వ్యాపారం బాగా చేసి మీరు ఒక 2 కోట్లు సంపాదించారు. మీరు చాలా తక్కువ చెప్పారు 2 కోట్లు అనేది. 2 కోట్లు ఇవాళ రిక్షా వాళ్ళ దగ్గర ఆటో వాళ్ళ దగ్గర ఉన్నాయి.
ఓకే. 2 కోట్లు నేను వ్యాపారం చేసుకుంటే 10 కోట్లు వస్తుంది ఇక్కడ. స్క్రాప్ వ్యాపారం ఏ టెండర్ ఎత్తుకున్నా ఒక 4-5 కోట్లు వస్తుంది. ఓకే. మీ 2 కోట్ల నుంచి చాలా తక్కువ. యాక్చువల్ అది వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ నుంచి నాకు ఒక ర్యాంప్ తీసుకోమని చెప్పారు. ఓకే. ఆ ర్యాంపు నేను అప్పుడు డబ్బులు సెట్ అవ్వక తీసుకోలేదు. గవర్నమెంట్ నుంచి ఇల్లీగల్గా కాదు, ఓకే. సబ్ లీజ్కి తీసుకోమని చెప్పారు చిత్తూరు జిల్లాలో. అప్పుడు డబ్బులు లేక నేను వదిలేశాను. అంతేగాని మనమే ఇసుక చేయలేదు. ఎంతవరకు నాకు ట్రాక్టర్ ఇసుక ఎంత ఉందో కూడా నాకు తెలియదు. ఇవాళ ఛత్తీస్గఢ్ జైల్లో ఒక 15 రోజులు ఉన్నారంట. అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఉన్నారు? జైలు అంటే జైలు కాదు, స్టేషన్ అని చెప్పండి మీరు. జైలు అయితే చెప్పొద్దు మీరు. స్టేషన్లో ఉన్నారు. జైలుకి ఎవరికి పెడతారు? ఖైదీలకు పెడతారు. అనుమానం ఉంటే ఎవరికి పిలుస్తారు? దేనికి ఎక్కడ పిలుస్తారు? స్టేషన్కి పిలుస్తారు. కాబట్టి నేను స్టేషన్కి వెళ్ళాను తప్ప జైలుకి అయితే వెళ్ళలేదు. అది సెటిల్మెంట్ అవడానికి ఒక 4-5 రోజులు పట్టింది. అది యాక్చువల్ వచ్చేసి మన గ్రానైట్ పని మీద మనం అప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్, ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో వెళ్తే గ్రానైట్ కోరీ గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుమానంగా తీసుకుని వెళ్ళి మమ్మల్ని పెట్టి విచారించి ఒక 4-5 డేస్లో వదిలేశారు. మీరు కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు. ఒక కేసు కూడా మనం ఎక్కడ ఇండియా రాష్ట్రం మీద కాదు, రాష్ట్రం కాదు, దేశంలో ఎక్కడ నాకు ఒక కేసు కూడా లేదు. ఒక పిట్టి కేసు కూడా లేదు నా మీద. స్లాటర్ కటింగ్ అనేది ఇంతకుముందు అఫీషియల్గా జేఎన్టీయూ దగ్గరలో గుంకలం కొండల్లో ఉండేదండి. ఇప్పుడు దాన్ని తీసేసిన తర్వాత ఒక అఫీషియల్గా ఒకటంటూ ఏమీ లేదు స్లాటర్ కటింగ్ కోసం. ఎక్కడ ఇండియాలోనే ఎక్కడ లేదండి స్లాటరింగ్ పర్మిషన్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు దానివల్ల అవి లేకపోవడం వల్ల కొంచెం మనుషులు ఉండేదాని దగ్గరలోనే చేయడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అంటే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ జరుగుతూనే ఉంటాయి. దానికి మీద మీరేమంటారు? అసలు యాక్చువల్లీ మనకి గవర్నమెంట్ నుంచి దోర్పుడి దగ్గర మనకి అశోక్ గజపతి రాజు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు దోర్పుడి దగ్గర ల్యాండ్ ఇచ్చారు. ఓకే. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ కిందనే అప్పుడు ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు గట్రా పెరిగిపోవడం వల్ల మన మైనారిటీస్ గురించి చెప్తున్నాను మీకు. అవును, వాళ్ళు చేసుకునేవాళ్ళు వ్యాపారం. దాని తర్వాత మన అశోక్ గారు శాంక్షన్ చేశారు. దాని తర్వాత లేఅవుట్లు రావడం, గవర్నమెంట్ మారిపోవడం ఇవన్నీ అయిన తర్వాత అది ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు మీరుండి వాళ్ళ కోసం ఏమైనా స్టాండ్ తీసుకొని అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అని అడగమన్నారు. చేస్తానండి. ఎందుకంటే మన కుల ఉపాధి అది. ఓకే. మన ఖురేష్ ఖాన్దాన్ నుంచి వస్తాం కాబట్టి అది మనకి హలాల్ వ్యాపారం. ఓకే. అది నేను ఓపెన్గా చెప్తాను. మా అసదుద్దీన్ గారు ఉన్నారు కదా మన మైనారిటీస్కి ఇండియాకి లీడర్, ఆయన కూడా అదే చెప్తారు. కామన్ అది కంపల్సరీ మా మైనారిటీస్కి నేను అవసరమైతే నేను చేసే పెడతాను. అవసరమైతే నేను ఫైట్ చేసినా కూడా వాళ్ళకి ఆ బిజినెస్లో మాత్రం హెల్ప్ చేస్తాను ఇన్షాల్లా. ఓకే. మీరు మొన్న ఒక పెద్ద ర్యాలీ అయితే చేశారనమాట. అది బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అది చేసింది సార్ అంటే నిజంగా అన్యాయం జరిగిందనా లేకపోతే మీ బలం చూపించుకుందామనా? ఇది నా బలం చూపించుకోవాలంటే ఆ ర్యాలీ అవసరం లేదమ్మా. కావాలంటే రేపు కూడా నేను ఒక 10,000 మందితో ర్యాలీ తీస్తాను. ఓకే. ఒక 10,000 మందితో రేపు డబ్బులు ఖర్చు ఎవరైనా, నేను కాదమ్మా, ఎవరైనా మామూలు కూడా చిన్న 10 ఉన్నోడు కూడా డబ్బులు ఖర్చు పెడితే జనాలు వస్తారు. కానీ మణిపూర్ విషయంలో మాత్రం ఆ ర్యాలీలో మాత్రం నా సోదరులందరూ మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంతమంది వస్తారు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. మణిపూర్ ర్యాలీకి అంతమంది వస్తారా, స్వచ్ఛంగా వస్తారా అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక 1000-1200 మంది. నా దోస్తు మస్తాన్ భాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన 1000 మంది వస్తే అది చాలా ఎక్కువ అనుకుంటే, చాలా 1000 మంది వస్తే మనం సరిపోయిద్దిలే అనుకున్నాం. కానీ అది చూస్తే మహాసముద్రం లాగా 5,000-7,000 మంది అంటే అసలు నేనే ఆశ్చర్యపోయాను. నేను వెళ్ళడం కూడా చాలా లేట్గా వెళ్ళాను. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చూసుకుని అక్కడికి వెళ్ళినప్పటికీ ఫోన్లు వచ్చేయండి జనాలు మళ్ళీ చాలామంది అయిపోయారంటే, మామూలు ర్యాలీలో ఒక 500-1000 మంది ఉన్నారు కదా అనుకున్నాను తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నేనే అసలు ఎంతమంది వచ్చారా ఈ ర్యాలీకి అనుకున్నాను. చాలా జిల్లా మొత్తం మీద నుంచి ఎక్కడెక్కడ మూలాల నుంచి పాపం సొంతంగా ఆటోలు కట్టుకొని, ట్యాక్సీలు కట్టుకొని, వాళ్ళ సొంత మండలాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఫ్లెక్స్లు పట్టుకొని, వాళ్ళు మసీదుల ఫ్లెక్స్, క్రిస్టియన్స్ చర్చిల ఫ్లెక్స్లు, ఈ ఫ్లెక్స్ ఈ మసీద్ నుంచి వచ్చాం, ఈ చర్చ్ నుంచి వచ్చామని చెప్పేసి, ఈ మండలం నుంచి వచ్చారని చెప్పి చాలా వరకు వాళ్ళు వచ్చి, నేనే అసలు నీరు పెట్టుకున్నాను. తర్వాత నేను సాయంత్రం ఎంతమంది వచ్చారా ఈ మా మాట మీద అని. నాకైతే అల్లాదే వల్ల జిల్లా మొత్తం మీద మన క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ మైనారిటీస్ కానీ మనకి మంచి పట్టు ఉంది. ఓకే. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అన్నారు అంటే సార్, మీకు ఇక్కడ హిందువులు అంటే ముస్లిమ్స్ కన్నా కూడా క్రిస్టియన్స్ ఎక్కువగా మీ సపోర్ట్ కోసం, లేకపోతే వాళ్ళ చర్చికి వెళ్ళి మీరు అన్ని సెలబ్రేషన్స్ కానీ జరుపుకోవడం, ఇది ఎప్పటి నుంచి అంటే ఎలా కొలాబరేట్ అవుతున్నారు? అది ఎలాగంటే, ఇప్పుడు నేను బై బర్త్ ముస్లిం, ఇస్లాం కాబట్టి మనం ఎప్పుడు మసీద్కి 5 times వెళ్తుంటాం వస్తూ ఉంటాం కాబట్టి మనం పాత పడిపోయాం. ఓకే. ముస్లిమ్స్లో
ఇప్పుడు క్రిస్టియన్స్ పాపం న్యూ ఇయర్ ఒకసారి చేస్తారు, క్రిస్మస్ 25th ఈ ఇయర్లీ ఒకసారి చేస్తారు కాబట్టి నాకు ప్రేమగా అభిమానంగా నన్ను పిలుస్తారు. ఓకే. కంపల్సరీగా వెళ్తాను కూడా నేను కంపల్సరీగా ఏ చర్చ్ వాళ్ళు పిలిచినా నేను కంపల్సరీగా వెళ్తాను. కొన్ని కారణాల వల్ల చాలా క్రిటికల్గా ఏదో వేరే పని వచ్చేసింది అంటే నేను చిన్నప్పటి నుంచి నా క్రిస్టియన్స్ నా ఫ్రెండ్సే. చిన్నప్పటి నుంచి నేను చదివిన స్కూల్ కూడా క్రిస్టియన్లోనే, మన బిజినెస్ కూడా ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళే. ఓకే. తర్వాత నా ప్రయాణం కూడా వీళ్ళతోనే ఉంది. ఓకే. అంటే వాళ్ళ సమస్యలు మీరు ఏమన్నా విని వాళ్ళకి తీరుస్తుంటారా? అందుకని తప్పకుండా ఒక సమస్య కూడా అలాగే వచ్చింది, ఒక చర్చ్ విషయం మన విజయనగరంలో. ఓకే. అది మనం కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్డీఓ గారితో మాట్లాడి ఆ రోజు సాటర్డే రోజు వాళ్ళు వచ్చారు, ఇలాగ ఉందంటే నేనే డైరెక్ట్ కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళి రాత్రి 9 అవుతుంది అప్పుడు. ఓకే. వెళ్ళి నేనే కలెక్టర్ గారితో మాట్లాడి ఇలాగ ఉంది సార్, రేపు సండే మరి బాగుంటుందని చెప్పి నేనే దగ్గరుండే పాస్టర్స్ అందరం తీసుకుని వెళ్ళి మాట్లాడి ఓకే సాల్వ్ చేశారు. సాల్వ్ అంటే ఆ రోజు వరకు టెంపరీగా చేసాం. దాని తర్వాత 20 వర్గాలు వచ్చి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుని ఇప్పించారు. మీ పనులు కనుక ఏవైనా అవ్వకపోతే గవర్నమెంట్ అధికారులని బెదిరించి చేయించుకుంటారంట, నిజమేనా? లేకపోతే వాళ్ళని అంటే మీ పలుకుబడి ఉపయోగించి ట్రాన్స్ఫర్లు అయినా చేయిస్తారట. ఎవరు చెప్పాడండి ఆ మాట? కొంతమంది అధికారులను వినండి, ఎవరు పడితే వాళ్ళు చెప్తే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం అది చేస్తున్నాం అనేది మాట వాస్తవం కాదు. అది మీరు చెప్పిందే రాంగ్ క్వశ్చన్ చెప్పారు నాకు. నేను బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళే చిన్న అమ్మాయికులే కాదమ్మా. ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్పండి, మీరు రుజువు చేయించండి, నేను మాట్లాడతాను. అంటే కలెక్టర్ కార్యాలయంలో అంటే న్యాయం కోసం అయినా సరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి. అవునమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏంటి, గవర్నమెంట్ సర్వేర్ అనేవాడు ప్రజలకి సేవ చేయాలా, అంతేనా? అంతే. గవర్నమెంట్ ఎవరైనా, నువ్వేనా నేనైనా ఎవడైనా గవర్నమెంట్ వాడు అనేది ప్రజలకి సేవ చేయాలా. చేయకుండా వాళ్ళు మబ్బులు పెట్టి తిప్పుకొని చేస్తే నేను చేయడం అంటే ప్రజలే తీసేస్తారు వాళ్ళకి. అంతే. అది రాంగ్. అది ఆ విషయం నేను ట్రాన్స్ఫర్ చేయించాను, ఇది మీరే కాదు చాలామంది అడిగారు నాకు ఆ విషయం. నేను ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోతాడమ్మా? పోనీ ఎవరు అధికారి చెప్పండి నాకు, నేను ప్రూవ్ చేస్తాను. మీరు ప్రూవ్ చేయకుండా నన్ను చేశారు అన్నది అది రాంగ్. అది ఆ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అది. అంటే సార్ ఇప్పుడు మీరు ఇంత కూల్గా అయితే ఇంటర్వ్యూలో మాట్లాడారు, చాలా సీరియస్ పర్సను, కొంచెం మూర్ఖుల్లాగే ఉంటారు నాసిర్ సార్. మాట తేడా వచ్చిందంటే ఎవరైనా మూర్ఖుడు అయిపోతారమ్మా, నువ్వునా మూర్ఖుడు అయిపోతావు. కరెక్ట్గా ఉందనుకో ఏదైనా ఒక కరెక్ట్ వేలే అవుతుంది. అది రాంగ్ అన్నప్పుడు నువ్వు రాంగ్ అవతల చెప్పినా వినకపోతే నువ్వేం చేస్తావు? కోపం ఆటోమేటిక్గా వచ్చి అదే అందరికి సహజం. అది కోపం అనేది అందరికి సహజం. ఆ విషయంలో నేను మూర్ఖుడిని ఎలాగవుతాను? ఎంతవరకు నాకు ఎవరు చెప్పలేదు మూర్ఖులని. అందరూ వచ్చి బాబు మీరు ఇది చేశారు అది చేశారు చెప్పారు తప్ప నేను మూర్ఖుడిని అని చెప్పేసి ఎవరు నాకు చెప్పలేదు. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎదుగుతున్నారు, బొత్స అనుచరులు వీళ్ళు అంటే దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఒక ఇంట్లో తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు. నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తామండి? ఫస్ట్ తల్లి అని అంటుంటాం, కానీ నాన్న కూడా ఇష్టం. అనుచరులు అవి ఏం కాదండి, ఆయన అంటే అభిమానం మాకు అంతే. చెప్పిన వాళ్ళు ఎంతో చెప్తారు, ఆయన అనుచరుడు, ఈయన అనుచరుడు, సీఎం అనుచరుడు అని. నేను ఇవాళ కూడా పార్టీలో కార్యకర్తనే, అంతేగాని నాకు ఈ అనుచరుడు ఆ అనుచరుడు అనేది నాకు తెలియదు. ఆ వేబాధాలు నాకు లేవు మనసులో. నేను ఎమ్మెల్యే గారు కూడా నేను అంతే ఆదరిస్తాను, సత్యబాబు గారిని కూడా అంతే ఆదరిస్తాను. ఏదైనా ఆవిడ పనుల్లో చెప్తే మనం చేస్తాం తప్ప మనం ఆయన పర్సనల్గా నాకు ఆయన ఇది అనేది రాంగ్. అది నేను అందరికి చేస్తాను. మీరైతే ఇంతవరకు ఎవరిని బెదిరించలేదా అంటే ఏం చెప్తారు? అవును, అదే అంటున్నాను కదా, మీరు నాకు రుజువు చేయండి. నేను ఎవరిని బెదిరించాను? ఇవాళ వరకు నేను బెదిరించానని చెప్తున్నారు కదా, నాకు రుజువు చేయించండి ఈ మీడియా ద్వారాగా, నేనే మీకు చెప్తాను. మనం బెదిరించడం అనేది ఇప్పుడు అదే అన్నాను మీకు ఇందాకలు. మీకు బెదిరించడం అనేది ఎవరు బెదిరిపోరు, వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ళు బెదురుతారు. అంతేనమ్మా? అంతే. తప్పు చేస్తేనే నువ్వు బెదురుతావు. అవును. వాళ్ళు తప్పు చేశారేమో బెదిరిపోయాడేమో, నాకేం తెలుసు? అంతే కదా. అంటే తప్పు చేసిన వాళ్ళనైతే మీరు హెచ్చరిస్తూ ఉంటారా? హెచ్చరించడం ఏంటండి, పోరాడతాను, నేను అడుగుతాను ఖచ్చితంగా. ఎవడు ఎంతోడైనా సరే అది రాంగ్ ఉందంటే నేను కంపల్సరీ అడుగుతాను. ఎవరు మైనారిటీస్ గురించి కాదు, ఏ విషయంలో కూడా ఏ కులం వాళ్ళకు కూడా అన్యాయం జరిగిందంటే నాకు తెలిసినంత వరకు నేను కంపల్సరీ అడుగుతాను. ఏ డిపార్ట్మెంట్ అని అడుగుతానమ్మా. అసలు ఆగే పని లేదు, నేను అసలు ఆగను కూడా. తప్పు జరిగింది అంటే నేను కంపల్సరీ అడుగుతాను. వ్యాపారంలో మీరు అంటే ఇప్పుడు కొన్ని థ్రెట్స్ అనేవి ఉంటాయి, అంటే పక్కన వాళ్ళని ఉన్నాయి మనం చేసిన వ్యాపారం ఎలా ఫైట్ చేశారంటే? చేస్తానండి, ఎందుకంటే ఇది మన హక్కు. వ్యాపారం మీరు ఎక్కడైనా చేయవచ్చు. ఇప్పుడు
ఒరిస్సా వాళ్ళు ఇక్కడ వచ్చి వ్యాపారం చేశారనుకోండి, మా వాళ్ళు చేనిస్తారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అంత సున్నితం వాళ్ళు. ఓకే. మనం ఒరిస్సా బార్డర్ దాటి వెళ్ళి మనం వ్యాపారం చేయలేము. ఏది చేసినా వాళ్ళ ద్వారాగా చేయాలి తప్ప మనం డైరెక్ట్గా వాళ్ళతో వ్యాపారం చేయలేము. ఓకే. అది మా ఆంధ్రాలో ఆ నైజం, అది కనికారం అనేది అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టే వీళ్ళందరూ వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. కానీ మనం వెళ్ళి అక్కడ ఒక పకోడీ షాప్ కూడా పెట్టలేము. వాళ్ళు వచ్చి ఇక్కడ బంగారం కొట్టు పెట్టచ్చు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో అన్నీ చూసారా సార్ మీరు? ఇండియా మొత్తం చూశానండి. ఇండియా మొత్తం చూశాను. నా చిన్న వయసులోనే మొత్తం ఇండియా మొత్తం తిరిగాను నేను. నాకు అన్ని విషయాలు, వ్యాపారం రీచ్లో కానీ ఏ విషయాల్లో కానీ నాకు చాలా ఎప్పుడైనా కానీ సార్ నేను తక్కువ చదువుకున్నాను అని బాధపడ్డా. ఎందుకంటే ఎవరు చదువు ఇండియా రాష్ట్రంలో ఇవాళ ఇండియాలో తీసుకుంటే ఎంతమంది ఉన్నారు చదువు తక్కువ వాళ్ళ మన ఇండియాని వెళ్తున్నారు వీళ్ళు. ఎగ్జాంపుల్ మీరు ప్రైమ్ మినిస్టర్ని తీసుకోండి. మీరు ఆ ఫీలింగ్ ఎప్పుడైనా మీకు వచ్చిందా అని అడుగుతున్నాను. అంటే కొన్ని వ్యాపార లావాదేవీల దగ్గర చదువు బాగుంది అనుకోండి, వాటన్నిటిని అంటే కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాను నేను. అంటే ఎలాగంటే ఎయిర్పోర్ట్స్లో ఫామ్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అదా కూర్చో చూసి కొద్దిగా బాధపడేవాడిని, ఏంటి చదువుకుంటే బాగుంటే రాస్తే బాగుండు కదా అని. కొన్ని బ్యాంక్లో వెళ్ళప్పుడు కానీ ఇప్పుడు కూడా నాకు ఫోన్పే ఎలా కొడతారో కూడా నాకు తెలియదు. మా పాప లేకపోతే మా ఇంట్లో మా అబ్బాయికి చెప్తే ఏమో డబ్బులు ఏమో 4 వేల కంటే వేస్తారు. నాకు ఎంతవరకు కూడా నాకు తెలియదు. అంటే ఎక్కువ నేను దాని మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టానంటే 5 సెకండ్స్. మీరందరూ 5 మినిట్స్ చేస్తారేమో కానీ నేను 5 సెకండ్స్లో అంతా అల్లా తలా నాలెడ్జ్ ఇచ్చాడు మనకి. ఓకే. ఇచ్చాడు. అంటే మీరు 7th క్లాస్ చదువుకొని, ఇదైతే ఇన్స్పిరేషన్ స్టోరీ అండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనే అనొచ్చా? వెల్ సెటిల్డేగా? ఫుల్ సెటిల్డ్ అండి. వెల్ కాదు, ఫుల్ సెటిల్డ్. వెల్ అనేది తక్కువ, ఫుల్ అంటే ఎక్కువ. ఫుల్ సెటిల్డ్. కానీ సార్ చదువుకుంది మాత్రం 7th క్లాస్. ఉన్నది చెప్పడానికి సిగ్గెందుకమ్మా? ఆస్తులన్నీ కూడా మీరు సంపాదించినవా, మీ నాన్నగారు ఇచ్చినవా? మా నాన్నగారు ఇచ్చినవి ఎక్కువ అమ్మా. మా నాన్నగారు ఆ రోజుల్లో, పిచ్చి రోజుల్లో, 1 లక్ష రూపాయలు వేస్తే ఒక 2 ఎకరాలు వచ్చేది. ఒక 50,000 వేస్తే 5 ఇల్లులు వచ్చేవి. 20,000, 15,000 కదమ్మా అప్పుడు ఇల్లులు. ఇప్పుడు ఎక్కడే విజయనగరం ఇప్పుడు డెవలప్ అయింది. మా నాన్నగారు సంపాదించింది ఎక్కువ. మనం దాన్ని కాపాడుకుంటున్నాం. తర్వాత మన వ్యాపారాలు కొద్ది గొప్పలు కొన్ని స్థలాలు అవి కొనుక్కున్నాం. కానీ ఈ రోజుల్లో అప్పు లేనివాడే పెద్ద అప్పు లేనోడే ఇవాళ పెద్ద వ్యాపారస్తుడు. ఇవాళ మనం చూస్తున్న సమాజంలో వడ్డీలు వల్ల జనాలు అయిపోయారు. ఇవాళ అల్లా దేవుళ్ళ మనకు అలాంటివి ఏం లేదు. కాబట్టి ఉన్న ప్రాపర్టీలు మా నాన్నగారు ఇచ్చినవి మనం సంపాదించినది మా పిల్లలు కాపాడుకుంటే అది కోట్లు వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు వ్యాపార పరంగా మనుషులను అందరినీ చాలామందిని చూశారు. అంటే ఎలా అనిపిస్తారు సార్? సైకాలజీ పరంగా ఒక్కొక్క పర్సన్ అప్పు కోసం వస్తుంటారు, లేకపోతే మా బాధలు తీర్చండి అని కష్టాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ కష్టాలు చెప్పగానే మీరు మనీ సాయం చేస్తారా? చాలామంది అంటే చెప్పి చేయకూడదమ్మా. చెప్పి ఎవరికి చేయకూడదు. ఎలాగా ఇప్పుడు చెప్పి చేస్తే మరి దానికి మా ముస్లిమ్స్ లాలో అంటే మా ఖురాన్లో ఉంది ఏదంటే ఈ చేయికి ఇస్తుంది ఈ చేయికి తెలియకూడదని ఉంది. ఓకే. అంతేగాని ఇస్తున్నాను అన్నది అది మంచిది కూడా కాదు. నేను ఇచ్చింది మా ఇంట్లో మా ఆవిడకే తెలియదు. ఏ విషయం కూడా నేను చెప్పను కూడా. ఏదైనా ఇవ్వాలనుకుంటే నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను తప్ప ఇంట్లో చెప్పేసి నేను ఇస్తున్నాను అనేది ఎవ్వరికి తెలియదు. ఇలా తీసి ఇలా ఇచ్చేయడం, లేకపోతే రాసి పంపించడమే. అంటే ఇప్పుడు పర్సన్స్ని ఇప్పుడు కలియుగం అంటూ ఉంటారు, మోసాలు ఎక్కువైపోయినాయి అంటుంటారు. వాటి అన్నిటినీ మీరు ఎలా ట్యాగిల్ చేయగలుగుతున్నారు? ఒక బిజినెస్ అంటే ఇది ఎవరికైనా ఉపయోగపడిద్దని అడుగుతున్నాను. అంటే మీరు బిజినెస్ అడుగుతున్నారా? బిజినెస్ సార్. బిజినెస్లో కొంతమంది పర్సన్స్ దగ్గర ట్యాగ్ చేసేటప్పుడు ఇప్పుడు MBAలు చదువుతున్నారు కానీ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. అంటే బిజినెస్ చేయడంలో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అది అదృష్టం బట్టి వస్తుందమ్మా. అంతేనా? అంతే. నువ్వు ఎంత చదువుకున్నా ఇవాళ నేను చూస్తున్నాను MBA MCA చేసిన వాళ్ళందరూ ఇవాళ 15,000 ఉద్యోగం వస్తే వెళ్ళిపోవడానికి ఉన్నారు పాపం వాళ్ళు. అవును సార్. ఏదైనా సరే మన టాలెంట్ బట్టి మనం వెళ్ళాలి తప్ప ఏదో వస్తుందనే కాదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత టైం కేటాయించినందుకు ఇంటర్వ్యూకు. నమస్తే.